అంటే సేమ్ ఛానల్ ఇద్దరు రిపోర్టర్లు ఒకటే కంటెంట్ కవర్ చేయడానికి వెళ్తారా, లేకపోతే వేరే ఛానల్ రిపోర్టర్? అంటే డిపెండ్స్. ఇండియా టుడే ఆజ్ తక్ అనే గ్రూప్కి ఆజ్ తక్కే నాకు తెలిసి నేనున్నప్పుడు 5 నుంచి 10 మంది క్రైమ్ రిపోర్టర్స్ ఉంటుండే, ఓన్లీ ఎన్సీఆర్ రీజన్ కవర్ చేయడానికి. అట్ ద సేమ్ టైం CNN News 18 అయితే ఇంగ్లీష్ ఛానల్ ఉందో దాంట్లో ఒకటే క్రైమ్ రిపోర్టర్ ఉంటుంది. ఛానల్ స్ట్రాటజీ బట్టి ఉంటుంది. నీకు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లాగా పెట్టుకొని ఒకటే రిపోర్టర్ ఆంధ్ర తెలంగాణ కవర్ చేస్తున్న నేషనల్ ఛానల్స్. ఓకే. ఇప్పుడు సడన్గా ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే ఒక ఛానల్ త్రూగా ఆంధ్రాలో ఒక రిపోర్టర్, విజయవాడలో ఒక రిపోర్టర్, హైదరాబాద్లో ఒక రిపోర్టర్. సో డిమాండ్ బేసిస్ మీద అది. అండ్ నీ నీష్ బట్టి కూడా ఉంటుంది. కొన్ని ఛానల్స్ ఎట్లా పర్సీవ్ చేస్తే అంటే వాళ్ళకున్న అండర్స్టాండింగ్ ఆఫ్ వ్యూవర్షిప్ ఇదంతా చూసుకొని, సో ఆ కాంపిటీషన్ను బీట్ చేయాలంటే టు అన్ ఎక్స్టెంట్ నువ్వు ఈ ఆస్పెక్ట్స్ పర్సనల్ లైఫ్ ఇవన్నీ పక్క పెట్టేసి యూ హ్యావ్ టు వర్క్. జర్నలిస్ట్ వర్సెస్ ఒక యావరేజ్ ఐటీ ప్రొఫెషనల్ శాలరీ బేస్ తీసుకోను ఇవాళ కూడా. నేను అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా, నీకు కంపారిజన్ కూడా లేదు. అప్పుడు ఎంత ఉండే శాలరీ? స్టార్టింగ్ శాలరీ ఆఫ్ అ జర్నలిస్ట్ నేను ఉన్నప్పుడు ముంబైలో వాజ్ 24,000 రూపీస్.